ఓకే. గుడ్ ఆఫ్టర్‌నూన్ ఆల్ ఆఫ్ యూ మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు మనం మార్కెటింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనే లెసన్‌లో లాస్ట్ లెసన్ మనకేంటంటే సేవలకు, వస్తువులకు మధ్య గల తేడాలు అనే దానిలో నిర్వచనాలు చెప్పుకోవడం జరిగింది. అలాగే వాటి యొక్క లక్షణాలు చెప్పాను. సేవలు అంటే ఏమిటి? వాటి లక్షణాలు, అలాగే వస్తువులు అంటే ఏమిటి? వాటి లక్షణాలు, వాటి గురించి మనం డిస్కస్ చేశాము. ఈరోజు ఆ రెండిటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం ఏ విధంగా కనుక్కుంటాము అనే దాన్ని కంటిన్యూ చేస్తున్నాను. అలాగే తర్వాత సేవల వర్గీకరణ దాంట్లో కూడా వెళ్దాము. ప్రస్తుతానికి నేను నా యొక్క స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఒకసారి చెక్ చేసుకోండి వచ్చింది లేనిది. స్క్రీన్ షేర్ అవ్వలేదా? అవుతుంది. యెస్. వెయిట్. అదే కొద్దిగా నెట్వర్క్ ప్రాబ్లమ్ వచ్చింది నాకు. ఓకే. ఇందులో ఇప్పుడు కనబడుతున్నదా? ఓకే. మీకు ఫైల్ కనబడుతుంది కదా! ఇప్పుడు మ్యూట్‌లో పెట్టేయండి. నేను కంటిన్యూ చేస్తాను. లాస్ట్ టైం మనం ఈ శనివారం క్లాస్‌లో చెప్పుకున్నటువంటి వస్తువుల యొక్క లక్షణాలు, వాటిని మనం ఏ విధంగా గుర్తించొచ్చు, సేవల యొక్క లక్షణాలు, సేవలను ఏ విధంగా ఐడెంటిఫై చేయొచ్చు అనేది చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ రెండిటి మధ్య ఉన్నటువంటి ప్రధానమైన వ్యత్యాసాలని మనం ఏ విధంగా ఐడెంటిఫై చేస్తాం అనేది ఒక 9 సైడెడ్ డిక్షన్ ద్వారా చెప్పుకుందాము. వస్తు సేవల మధ్య ఉండు ప్రధాన వ్యత్యాసాలు. సేవల మధ్య ప్రధానంగా ఏంటంటే ఈ క్రింది విధంగా తేడాలనేవి మనం గమనించవచ్చు. అది ఒకటి, వస్తువులు భౌతిక స్వభావం కలిగి నిర్ణీత ధర వద్ద కస్టమర్ల చేత కొనుగోలు చేయబడతాయి. అంటే ఇక్కడ వస్తువులు అనేవి కంటికి కనబడే స్వభావం కలిగి ఉంటాయి కాబట్టి వాటిని మనం టచ్ చేయొచ్చు, భౌతికంగా వాటిని ముట్టుకోవచ్చు. అయితే వాటిని చూసి మనం ఫీల్ అవ్వచ్చు కూడా. కొనుగోలు చేయకముందే వస్తువుని మనం ఫీల్ అయ్యి ఆ వస్తువు యొక్క భౌతిక స్వభావాన్ని మనం ఐడెంటిఫై చేయొచ్చును. మనం ముట్టుకోవచ్చును. మనం దాన్ని చూసి అది బాగుందా లేదని అబ్జర్వ్ చేసి దాని యొక్క లక్షణాలను మనం తీసుకొని వస్తువుని కొనుగోలు నిర్ణీత ధర వద్ద కస్టమర్ చేత మనం కొనుగోలు చేయబడతాయి వస్తువులు. అయితే సేవలు ఇతరుల కొరకు అందించే సౌకర్యాలు ఇక్కడ లేదా ప్రయోజనాలు లేదా సదుపాయాలుగానే ఉంటాయి. ఈ సేవల్ని మనం ముందుగా టెస్ట్ చేసో లేదా టేస్ట్ చేసో మనం చేయటానికి అవ్వదు. మనం ఓకే అంటేనే ప్రారంభించబడతాయి ఆ సర్వీసెస్ అనేవి. కాబట్టి అంటే మధ్య మధ్యలో మనం ఆ సౌకర్యాన్ని, ఆ ప్రయోజనాన్ని ఫీల్ అవ్వొచ్చనమాట. కానీ భౌతికంగా అది మనకి కంటికి కనబడదు కాబట్టి ఆ సర్వీస్ అనేది, దాన్ని మనం ఒక రకమైనటువంటి ప్రయోజనాన్ని లేదా ఆ యొక్క అనుభూతి ద్వారా మాత్రమే సదుపాయాన్ని మనం కలిగి ఉంటాము. అది సర్వీసెస్ లేదా సేవలు అంటారు. ఇక రెండవది, వస్తువులు కంటికి కనిపించే స్వభావాన్ని కలిగి ఉంటాయి. కానీ సేవలు కంటికి కనిపించిన అంశములు. అంటే విజిబుల్ గూడ్స్ సర్వీస్ అంటే వస్తువులు అనే వాటిని మనం ప్రొడక్ట్స్ లేదా గూడ్స్ కంటికి కనిపించే స్వభావం ఉంటాయి. మనం చూస్తాము, వాటిని టచ్ చేయగలుగుతాము, వాటిని వీలైతే మనకి టేస్ట్ చేసి ఒకటైనా అందులో లేదంటే అలా మనం కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ముందుగా దానికి సంబంధించిన గుణగణాలను మనం పొందొచ్చును. అప్పుడు దాన్ని కొనుగోలు చేయొచ్చు నా ధర దగ్గర. కంటికి కనిపిస్తున్నాయి కాబట్టి. కానీ సేవలు మన కంటికి కనిపించవు కాబట్టి అక్కడ ఏమవుతుందంటే ఈ యొక్క అంశము ఇన్విజిబుల్ గూడ్స్‌గా చెప్పుకుంటాం. ఇన్విజిబుల్ మెటీరియల్ అనమాట సర్వీసెస్ అనేవి. మనం ఎప్పుడు అందుకుంటామో ఆ టైంలోనే అవి ప్రారంభించబడతాయి. ముందుగా ప్రారంభించేవి కాదు. ముందుగా తయారై ఉండవు కూడా అవి. ఆ విధంగా సర్వీసెస్ ఉంటాయి. అలాగే కొనుగోలుదారుడు కొంత ధర చెల్లించి వస్తువులను కొనుగోలు చేసినప్పుడు వాటిపైన యాజమాన్యము అంటే హక్కు అనేది విక్రేత నుండి కొనుగోలుదారునికి సంక్రమిస్తుంది. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే కొనుగోలుదారుడు లేదా వినియోగదారుడు కొంత అమౌంట్ చెల్లించి వస్తువులను కొనుగోలు చేస్తాడు. అలా కొనుగోలు చేసినప్పుడు అప్పటి వరకు విక్రేత అంటే అమ్మకందారుడికి ఆ వస్తువు పైన ఉన్నటువంటి యాజమాన్యపు హక్కు ఆ తర్వాత ఎప్పుడైతే డబ్బులు మార్పిడి అయ్యాయో ఆ హక్కు కొనుగోలుదారుడికి సంక్రమిస్తుంది. తద్వారా ఆ వస్తువు యొక్క యజమాన్యము లేదా సొంతదనం అనేది కొనుగోలుదారుడికి చేరిపోతుందనమాట. ఈ విధంగా వస్తువు యొక్క యాజమాన్య హక్కు వినిమయమే ఈ యొక్క ఇది వస్తువుల్లో కనబడుతుంది. కానీ సేవల దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఆ విధమైనటువంటి యాజమాన్యపు హక్కు సంక్రమించడం అనేది ఉండదు.
ఒక బార్బర్ షాప్కి వెళ్ళి మనం కూర్చుంటే మనం కటింగ్ చేస్తాడు, కటింగ్ చేసిన తర్వాత అతను ఇంకా కట్ చేయడం మానేయడం అంటే ఉండదు. ఆ వస్తువు ఆ ఆ యొక్క లక్షణం ఆయన దగ్గరే ఉంటుంది, ఆ గుణం ఆయన దగ్గరే ఉంటుంది. మనకి అప్పటికి సర్వీస్ మాత్రమే అందజేశాడు. యాజమాన్య పక్కు మారడం అంటూ ఇందులో ఏమీ ఉండదు. అందుకని సేవల విషయంలోకి వచ్చేసరికి యాజమాన్య పక్కులు సంక్రమించడం అంటూ ఉండదు. కొనుగోలుదారుడు ఆ సర్వీస్ని పొందగలడు, దాని యొక్క ఫీల్ అవ్వగలడు, అనుభవించగలడు అంతే. ఆ విధంగా ఉంటుంది. అలాగే సేవల విలువను అంచనా వేయటం అనేది చాలా కష్టము. ఎందుకు సేవలను మనం అంచనా వేయలేము అంటే, సేవలను అందించేవారు ఎవరి పద్ధతిని వారు అనుసరిస్తారు. ఇక్కడ ప్రత్యేకించి ఈ సర్వీసెస్ ఈ విధంగానే ఇవ్వాలి అనేది ఉండదు. వ్యక్తి వ్యక్తికి కూడా అంటే ఎవరైతే మనకి సేవలు అందిస్తున్నాడో అదే సేవ ఇంకొక వ్యక్తి కూడా అందించేటప్పుడు అతను అందించే విధానంలో కానీ, ఇతను అందించే విధానంలో కానీ ఎంత మార్పైనా, కొద్దిపాటి మార్పైనా ఉంటుంది మనకి. కాబట్టి సేవలను మనం అంచనా వేయటం కష్టము. ఒకే రకమైన సేవ ఒక వ్యక్తి దగ్గర పొందినప్పుడు మనం 100% చాలా బాగుంది అనవచ్చు. అదే రకమైన సేవ మరొక వ్యక్తి దగ్గర పొందినప్పుడు మనం పూర్తిగానే దాన్ని ఫీల్ అవ్వలేకపోవచ్చు. ఇది బాగాలేదని మన చేతిలో. అంటే ఈ విధంగా సర్వీసెస్ అనేవి మన అంచనాకి అందుబాటులో ఉండవు. మన అంచనాని అవి ఆహ్, నెరవేర్చలేవు. ఇక ఎవరి పద్ధతి వారిదే కాబట్టి ఇక్కడ ఎవరికి నచ్చితే ఆ సర్వీసెస్ వారు మాత్రం అక్కడికి వెళ్తారు. అది ఇక్కడ. ఒక బార్బర్ షాప్‌కి మనకి నచ్చినట్లుగా అతను కటింగ్ చేయగలుగుతాడా? మనల్ని మెప్పించగలుగుతాడా? అక్కడికి రేపొద్దున నెక్స్ట్ మళ్ళీ ఇంకో మారు వెళ్తాము. లేకపోతే ఇంకొకసారి వెళ్ళము. సో, ఈ విధంగా సర్వీస్ అనేది కంటికి కనిపించకపోవడం వలన, దాన్ని ముందుగానే మనం అనుభవించలేకపోవడం వలన, మనం ఎక్కడికక్కడే మార్పు అనేది కోరుకోవాల్సొస్తుంది. అలాగే వస్తువులను పోల్చినట్లుగా సేవలను పోల్చడం కూడా కష్టమైన పని. ఇదిగో ఈ పని ఈ గంటలో చేశాడు ఇతను. ఆ పని అతను అరగంటలో చేశాడు. అతను చేసిన పనికి ఇతను చేసిన పని మనం పోల్చలేము. ఎందుకంటే అరగంటలో చేసిన, గంటలో చేసిన ఆ పని పూర్తి అవ్వచ్చు. కానీ ఇక్కడ మనకి ఏదో ఒకదాని పట్ల మాత్రమే, ఒక రకమైన సేవ పట్ల మాత్రమే మనం చక్కటి అనుభూతి పొందగలము. ఈ రెండవది దానికి మనకి మన యొక్క సంతృప్తిని అది పెంపొందించకపోవచ్చు. అలాగే 5 వస్తువులను విక్రేతకు వాపసు చేయవచ్చు లేదా మార్పిడి చేయవచ్చు. వస్తువులకి మనం సేవలకు తేడాలు చెప్పుకుంటున్నాం కాబట్టి, మన అవసరం అనుకుంటే మనం కొనుగోలు చేసినటువంటి వస్తువు మనకి నచ్చకపోతే అవతల వ్యక్తికి ముందే మనం ఒక ఒప్పందం చేసుకొని ఉంటే వెంటనే అమ్మకందారుడికి దీన్ని వాపసు చేసేయొచ్చు. లేదా ఈ వస్తువుకు బదులుగా ఇంకొక వస్తువునైనా మార్పిడి చేసుకోవచ్చు. సార్ ఈ వస్తువులో ఒక రకం చిన్న లోపం ఉంది కాబట్టి ఇది నాకొద్దు, ఇంకోటి వేరేది ఇవ్వండి అని దాన్ని మార్పిడి చేసి తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ సేవల దగ్గరికి వచ్చేసరికి ఆ రకంగా వాపసు లేదా మార్పిడి చేయడానికి అవకాశం ఉండదు. ఎందుకు అవకాశం ఉండదు అంటే మనం వన్స్ అది అయిపోతుంది, దాన్ని ఫీల్ అయిపోతాం. ఆ తర్వాత దాన్ని మళ్ళీ వాపసు చేయడం ఉండదనమాట. దాన్ని కంటికి కనబడదు కాబట్టి తిరిగి దాన్ని వాపసు చేయడం అవ్వదు. ఇది నచ్చలేదంటే నచ్చకపోతే రెండోసారి అక్కడికి వెళ్ళడం మానేయడమే తప్ప ఆ సర్వీస్ మనకొద్దని. కాబట్టి తిరిగి ఇచ్చే ప్రసక్తి ఈ సర్వీసెస్‌లో ఉండదనమాట. ఎందుకనంటే ఆ సర్వీసెస్ అతను తీసుకునే పరిస్థితిలో ఉండడు. తిరిగి మనం అతనికి ఇచ్చే పరిస్థితుల్లో కూడా ఉండమనమాట. వన్స్ ఒక్కసారి ఆ సర్వీస్ మనం పొందినట్లయితే ఒకేసారి అది ల్యాప్స్ కూడా అయిపోతుంది. కాబట్టి మార్పిడికి అవకాశం ఉండదు. ఇక వస్తువులను విక్రేత నుండి విడదీయవచ్చు. కానీ సేవలను అవి అందించే వారి నుండి విడదీయటము సాధ్యం కాదు. ఇది చాలా చక్కటి లక్షణం. ఒకసారి చూడండి. మనం ఎవరైతే మనకి వస్తువును అమ్ముతున్నారో వారికి అంటే ఆ అమ్మకందారుడి దగ్గర నుంచి ఆ వస్తువును మనం మన చేతులతో తీసేసుకొని మన ఇంటికి తెచ్చుకొని వచ్చు అతని దగ్గర నుంచి విడదీయవచ్చు. అతని దగ్గర ఒక వస్తువు ఉంది, అది మనం డబ్బు పెట్టి కొనేసాము, ఆ డబ్బు అతనికి ఇచ్చేసాము. అతని దగ్గర ఇక వస్తువు ఉండదు, దాన్ని మనం పట్టుకొని వచ్చేస్తాము. ఈ విధంగా అమ్మకందారుడి దగ్గర నుంచి లేదా విక్రేత నుంచి మనం కొనుగోలు చేసిన వస్తువులను విడతీయవచ్చు. ఇక దాని యాజమాన్య పక్కన అతని దగ్గర నుంచి మనం పొందవచ్చును కూడా. కానీ సేవల దగ్గరికి వచ్చేసరికి అవి అందించే వారి నుంచి ఆ వస్తువును విడదీయడం, ఆ సేవలను విడదీయడం కష్టము. విడదీయలేము. ఎందుకంటే సేవలు మనకి వన్స్ ఇచ్చేసిన తర్వాత అతని దగ్గర అట్టే ఉంటుంది ఆ సేవ. మళ్ళీ అతను ఇవ్వవచ్చునమాట. కొత్తగా ఇంకొకరికి అందించవచ్చు సేవని. అది. కాబట్టి సేవలు అనేవి అందించే వారి దగ్గర నుంచి విడదీయటం అనేది సాధ్యం కాదు. కాబట్టి ఇది రెండిటి మధ్య ఉన్నటువంటి తేడా. అలాగే ఒక నిర్దిష్ట ఉత్పత్తి భౌతిక లక్షణాలు ప్రత్యేకతతో అన్ని యూనిట్లు ఒకే రకంగా ఉంటాయి. ఏదైనా ఒక వస్తువును ఉత్పత్తి చేశాము.
అది నిర్దిష్టమైన ఉత్పత్తి. భౌతిక లక్షణాలు అన్నిటికీ ఒకే రకమైన ప్రామాణికత పాటించాము. అన్నీ కూడా ఒకే రకమైనటువంటి సైజ్, ఒకే రకమైనటువంటి బరువు, ఒకే రకమైనటువంటి అటైర్, ఇలా అన్ని ప్రత్యేకమైనటువంటి యూనిట్లు వస్తువుల్లో ఉంటాయి. అన్ని యూనిట్‌ని ఒకే రకంగా తయారు చేసాం మనం. ఆ రకంగా మిషనరీతో మనం చేసాము. కానీ ఈ సేవల దగ్గరికొచ్చేసరికి సేవలు ఒకే రకంగా మనం పొందలేమనమాట. ఒకసారి చక్కగా మనకి ఒక వస్తువుని, సర్వీస్‌ని ఇచ్చాడని తిరిగి అతని దగ్గరికి వెళ్ళినప్పుడు అంత టైమే ఉండకపోవచ్చు. అదేలాగా మనకు చేయకపోవచ్చు. మొదటిసారి ఎంతో ఇష్టపడి చక్కగా చేశాడు కదా అని చెప్పి ఏదైనా ఒక వస్తువు దగ్గరికి వెళ్ళి అతని యొక్క సర్వీస్‌ని పొందడానికి వెళ్తే రెండోసారి ఆ రకమైన సర్వీసే అతను చేయకపోవచ్చు. ఆ సర్వీసు లోపము ఉండొచ్చుననమాట. కాబట్టి సేవలను ఒక గంటకే మారిపోయే అవకాశం ఉండేటటువంటివి కాబట్టి ఎందుకంటే ఇది వ్యక్తి యొక్క మనోభావాలతోటి అంటే వ్యక్తి యొక్క ఆ మూడ్ అనేది మారిపోయిందనుకోండి, అతని ఇచ్చే సర్వీస్ కూడా మారిపోతుంది. అందుకని చూడండి, ఒక్కోసారి కోపంతో ఉన్నప్పుడు ఆ బార్బర్ షాప్‌కి వెళ్తే ఆ కోపాన్ని మన మీద చూపించాడంటే, మనం కోరుకున్నది ఒకటైతే అతను కోసింది ఒకటని అలా అయిపోతుందనమాట. కట్ చేసి పడేస్తాడు. సో, ఈ విధంగా నిర్దిష్టమైనటువంటి ఉత్పత్తినైతే మనం ఒకే రకంగా చూపించగలము కానీ, సేవలను ఒకే రకంగా మనం ఉంచలేము. అలానే వస్తువులను భవిష్యత్ వినియోగం కొరకు నిల్వ చేయవచ్చు. ఈరోజు ఈ వస్తువులు అమ్ముడు కాలేదు, వచ్చే సంవత్సరం అమ్ముడు చేయడం లేదా వచ్చే కాలంలో మళ్ళీ దాన్ని అమ్ముడు చేసుకునే విధంగా అమ్మకం చేసుకునేందుకు నిల్వ చేసే అవకాశం ఉంటుంది. అంటే వస్తువును నిల్వ చేసుకోవడానికి భవిష్యత్ వినియోగానికి దాన్ని ఉపయోగించుకోవచ్చు. కానీ కొన్ని సేవలు నిర్దిష్ట సమయము ఆ పరిధిలో మాత్రమే ఉంటాయి. అంటే ఆ టైంలో గనుక అవి ఉపయోగించుకోలేకపోతే వాటిని నిల్వ చేయటం అనేది కష్టం అనమాట. అంటే ఈరోజు చేద్దాం అనుకున్న సర్వీస్ ఈరోజు అయిపోవాలది. రేపటికి దాన్ని మనం ఫార్వర్డ్ చేసి ఎక్కడ దాచుకోవడానికో, ఎక్కడ నిల్వ చేసుకోవడానికో అవకాశం ఉండదు. కాబట్టి సకాలములో వినియోగించుకోవడమే సేవ యొక్క పరమార్థము. సేవను మనము సకాలంలో ఉపయోగించుకోగలగాలి. అంతే. ఈరోజు ఇప్పుడు ఇద్దామనుకున్న సర్వీస్ మళ్ళీ రేపు ఇవ్వలేకపోవచ్చు అనమాట అతను ఆ విధంగాను. అందుకని సకాలంలో ఆ యొక్క సేవలను వినియోగించుకోవాలి. ఎందువలనంటే నిల్వ చేసే అవకాశం అక్కడ ఉండదు. అలాగే వస్తువులను ఉత్పత్తి చేసిన తరువాత వాటిని వర్తకము చేయడం అనేది జరుగుతుంది. ఆ తరువాత మాత్రం వినియోగం జరుగుతుంది. ఇక్కడ చూడండి 3 విషయాలు మనకి ఉత్పత్తి, వర్తకము, వినియోగము. వస్తువులను ఉత్పత్తిదారుడు ఉత్పత్తి చేశాడు. వాటిని కొనుగోలు అమ్మకాలనే ప్రక్రియ వర్తకం చేస్తాము. సో, అమ్మకం దాడి నుంచి కొనుగోలుదారుడికి వస్తువు చేతిలో మారింది. ఇక్కడ కొనుగోలుదారుడు అంటే ఆ వస్తువుని వినియోగించుకుంటాడు. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి జరుగుతున్నాయి. ఉత్పత్తి జరిగింది, తర్వాత వర్తకం జరిగింది, తరువాత వినియోగం జరిగింది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఇవన్నీ ఒక కాలంలో కాదు, ఏకకాలంలో జరగలేదు. ఒక నెల క్రితం ఉత్పత్తి జరగవచ్చు, ఒక నెల తర్వాత ఇక్కడికి వర్తకం జరగవచ్చు. ఇప్పుడు అది మన చేతికొచ్చింది 2 నెలలయింది. వినియోగం ఇప్పుడు చేస్తున్నాను. ఇక్కడ వస్తువు ఉత్పత్తికి నేను వినియోగించడానికి మధ్య కాలము చాలా వ్యత్యాసంతో ఉన్నది. అంటే 2 నెలలు కావచ్చు, 3 నెలలు కావచ్చు. కాబట్టి ఉత్పత్తి చేసిన వెంటనే వినియోగం అనేది జరగదు. ఉత్పత్తిదారుడు ఒక దగ్గర ఉంటాడు, వినియోగదారుడు ఒక దగ్గర ఉంటాడు. వీరిద్దరి మధ్య ఆ వస్తు మార్పిడికై వర్తకము ప్రక్రియ సజావుగా జరగటానికి మధ్యవర్తులు మనకి సహాయం చేశారు. ఇది వస్తువుల పట్ల ఉండేది. కానీ సేవలకు అది కుదరదు. సేవలను ఉత్పత్తి ఎక్కడ చేస్తామో వినియోగం కూడా అక్కడే అయిపోవాలి. మనకి సర్వీస్ ఎవరిస్తున్నారో వెంటనే దాని వినియోగం కూడా మనకు అక్కడ జరిగిపోతుంది. ఇందాక చెప్పినటువంటి మనం ఉదాహరణలు ఎక్కడ తీసుకున్నా మనకి సర్వీస్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాము. డాక్టర్ గారు అతను ఒక దగ్గర కూర్చొని ఉన్నప్పుడు మనం అక్కడికి వెళ్ళి, సార్ నాకు ఇలా హెల్త్ బాగోలేదని అంటే మన చెయ్యి పట్టుకొని అప్పుడే అతను ఆ సర్వీస్ని మనకు అందజేసేస్తాడు. అంటే ఎట్ ది సేమ్ టైము ఉత్పత్తి జరుగుతుంది. అట్ ది సేమ్ టైము వినియోగం అనేది కూడా జరుగుతుంది. కాబట్టి సర్వీసెస్ విషయంలోకి వచ్చేసరికి ఉత్పత్తి మరియు వినియోగము అనేది ఒకేసారి జరపబడుతుంది అని మీరు అబ్జర్వ్ చేయవలసి ఉంటుంది. అది. ఇక మనకి 8 పాయింట్లు ఉన్నాయి. వీటి మధ్య తేడాలు ఎప్పుడైనా ఎలా అడగడానికి అవకాశం ఉంటుందంటే, వస్తువులను మరియు సేవలను నిర్వచించి వాటి యొక్క లక్షణాలను మరియు వాటి మధ్య గల తేడాలను లేదా వ్యత్యాసాలను వివరించండి అని ఒక 10 మార్క్స్‌కి మనకు ఒక క్వెషన్ అడగడానికి అవకాశం ఉంటుంది. సో, అప్పుడు ఏం చేయాలంటే వస్తువులకు వేరుగా నిర్వచనం రాయాలి. వస్తువుల లక్షణాలు ఏమిటో చెప్పాలి. అంటే ఎలా కనబడుతుంది, కంటికి కనిపిస్తుందా లేదా అని. అలాగే సేవల యొక్క నిర్వచనం రాయాలి. సేవల యొక్క సా లక్షణాలను కూడా రాయాలి. అప్పుడు రెండిటి మధ్య ఉన్నటువంటి తేడాలను ఇప్పుడు చెప్పిన 8 పాయింట్లను మనం రాయవలసి ఉంటుంది. ఈ విధంగా ఈ క్వెషన్‌ని మనం
గుర్తుపెట్టుకొని రాయవలసి ఉంటుంది. ఇప్పుడు మనకి సేవల రకాలు ఏంటి, అందులో వర్గీకరణ ఏమిటి అనేది ఒకసారి చూద్దాం. మరి అయితే మనకి వస్తువులు సేవలు అనుకున్నాం కాబట్టి ఇందులో కంటికి కనిపించని సేవలను వర్గీకరణ చేయడానికి అవుతుందా? అయితే ఏ విధంగా మనం వర్గీకరణ చేస్తాము అనేది చూద్దాము. ముందుగా సేవలను వర్గీకరించడం వలన కొన్ని ప్రత్యేకమైనటువంటి సేవలను బాగుగా పరిశీలించి అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ వర్గీకరణ వలన సేవల మధ్య గల సారూప్యతను మరియు వ్యత్యాసాలను కూడా మనం గుర్తించే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ప్రతి సేవను కూడా మనం వర్గీకరణ చేయగలుగుతామో, కాబట్టి ఒక సేవకు మరొక సేవకు గల మధ్య సారూప్యత ఏమైనా ఉందా, లేదా తేడా ఏదైనా ఉందా, అంటే పోలికలు ఉన్నాయా, ఒకేలాగా ఉన్నాయా, లేదా తేడాలు ఏమైనా ఉన్నాయా అనే దాన్ని గుర్తించడానికి అవుతుంది. సో వర్గీకరణ అందుకు ఉపయోగపడుతుంది అనమాట. అంతేకాకుండా వివిధ మార్కెటింగ్ వ్యూహాలు, మనం అనేక రకాల వ్యూహం వేసుకుంటాం ఈ సర్వీసెస్ని అమ్మటానికి, ఈ సర్వీసెస్ని అందించడానికి. ఆ వ్యూహాల కల్పనకు మరియు వాటి అభివృద్ధికి కూడా ఈ వర్గీకరణ తోడ్పడుతుంది. అంటే ఏ సర్వీసెస్ని మనం ఇతరులకి ప్రొవైడ్ చేయగాలి అనుకుంటున్నామో ఆ సందర్భంలో ఆ సర్వీసెస్కి ఏ రకమైనటువంటి వ్యూహమో అనుసరించాలి. ఇలా ప్రతిదీ కూడా అలాగే ఏ రకంగా దాన్ని అభివృద్ధి చేసుకోవాలనేది వర్గీకరణకు తోడ్పడుతుంది. ఇప్పుడు మనం సేవలను వర్గీకరణ చేద్దాం. సేవలను వర్గీకరణ చేసే విషయంలో వినియోగదారుడి మార్కెట్ నందల సేవలు మరియు పారిశ్రామిక మార్కెట్ నందల సేవలు అని సేవలను రెండు రకాలుగా మనం విభజన చేయవచ్చు లేదా వర్గీకరించవచ్చును. ఒకసారి చూడండి, వినియోగదారుని మార్కెట్ నందల సేవలు మరియు పారిశ్రామిక మార్కెట్ నందని సేవలు. ఇక్కడ వినియోగదారుని మార్కెట్ ఏమిటంటే, మనకు వినియోగదారుని మార్కెట్, పారిశ్రామిక మార్కెట్ అని ఇంతకు ముందు కూడా వస్తువుల విషయంలో నేను మార్కెటింగ్లో చెప్పడం జరిగింది. వినియోగదారుని మార్కెట్ అంటే ఒక వస్తువుని వినియోగదారుడు కొనుగోలు చేసిన తర్వాత అక్కడితోటే ఆ వస్తువు అమ్ముడైపోతుంది, అంటే వినియోగించడం కూడా అయిపోతుంది. అంటే ఒక చెరక ముక్కను తీసుకొని వినియోగదారుడు కొనుక్కుంటే ఆ చెరక ముక్క అతనే తినేస్తాడు, అది వినియోగదారుని మార్కెట్. అలా కాక ఆ చెరకుని పారిశ్రామిక మార్కెట్లో అమ్మినట్లయితే ఆ చెరకును కొనుగోలు చేసిన వ్యక్తి తిరిగి దాని నుంచి వేరొక వస్తువును తయారు చేయడానికి, అంటే పంచదారను లేదా మరొక బెల్లాన్ని తయారు చేయడానికి దాన్ని ఉపయోగించుకుంటాడు. ఇలా ఆ వస్తువు యొక్క వినియోగాన్ని బట్టి అక్కడ ఏ విధంగా అయితే వినియోగదారుని మార్కెట్ అని పారిశ్రామిక మార్కెట్ అని మనం రెండు రకాలుగా విభజించుకున్నామో, ఇక్కడ కూడా సేవలను వినియోగదారుని మార్కెట్ నందల సేవలు అని, పారిశ్రామిక మార్కెట్ నందల సేవలు అని రెండు రకాలుగా వర్గీకరించుకోవచ్చు. ఆ విధం చూసినప్పుడు ఇక్కడ వినియోగదారుని మార్కెట్లో ఏ రకమైన సేవలు ఉంటాయి, ఇక్కడ నేరుగా వినియోగదారుడే వెళ్ళి ఆ సేవలను పొంది అక్కడితో అతడు ఆ వినియోగాన్ని కంప్లీట్ చేసేస్తాడు, తిరిగి ఇంకా అతని దగ్గర ఉండదన్నమాట. అటువంటి వాటిలో మనం వినియోగదారుని మార్కెట్ని మనం దేన్ని అంటామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆహార సేవలు. ఆహార సేవలు అంటే ఇక్కడ హోటళ్ళు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ సేవలు. ఇక్కడ హోటల్కి వెళ్ళినా ఒక రెస్టారెంట్కి వెళ్ళినా అలాగే క్యాటరింగ్లో మనకి సేవలు అందించడం ద్వారా మనకి వస్తు సేవలు అందించబడతాయి. ఇక్కడ ఆహారం దగ్గరికి వెళ్తే ఆహారం రెస్టారెంట్ల వద్ద మరియు కస్టమర్ల నివాస స్థలముల వద్ద కూడా సరఫరా చేయబడుతుంది. మనకు తెలుసు, ఏదైనా ఒక ఆహారం కావాలనుకుంటే ఇంతకుముందు ఒక రెస్టారెంట్ వద్దకే వెళ్ళి కొనుక్కునేవాళ్ళం. కానీ ఈ రోజున ఈ జొమాటో అనబడే, అది ఊబర్ ఈట్స్ అనబడే, అలాగే స్విగ్గీ అనబడే ఇలా రకాలైనటువంటి మనకి ఆన్లైన్ అప్లికేషన్ సేవలు రావడంతో మన కస్టమర్ల నివాసం దగ్గరికే ఈ ఆహారపు పొట్లాలు అనేవి సరఫరా చేయడం జరుగుతుంది. అంటే మనం ఆన్లైన్ ద్వారా బుకింగ్ చేసుకోవడం, దానికి కొంత టైం తీసుకొని వారు రెడీగా వేడివేడిగా మనకి వండి వాటిని ప్యాకెట్ ద్వారా మన యొక్క స్థలానికి సరఫరా చేయడం కూడా జరుగుతుంది. అంటే ఇవి పట్టణాల్లో వాటిలో ఉన్నది, పూర్తిగా పల్లెటూరుకి ఇంకా అవి విస్తరించలేదు ఇంకా మనం. కాబట్టి కొంత మేరకు ఇప్పటికైతే చాలామందికి ఇవి తెలుసు, వీటిని టేస్ట్ చేయడం కూడా చూశారు ఈ విధంగా బుక్ చేసుకోవడం. కాబట్టి ఆహారాన్ని రెస్టారెంట్ల వద్ద మరియు కస్టమర్ నివాసాల వద్ద కూడా సరఫరా చేయబడుతుంది. అలాగే క్యాటరింగ్ అంటే మనం ఎక్కడైనా ఒక ఆర్డర్ ఇవ్వడం ద్వారా వాళ్ళ చేత వండించి తిరిగి ఆ యొక్క ఆహార పదార్థాలని మన ఇంటికి తీసుకొని వచ్చి ఇక్కడ కూడా వడ్డించేటట్లుగా వాళ్ళు చేస్తున్నారు. ఇవి దేనికి ఉపయోగిస్తున్నాం మనం? ఒక ఎంగేజ్మెంట్, వివాహ నిశ్చయ తాంబూలాలు తీసుకుంటారు అలాంటప్పుడు కానీ, వివాహాలు జరిగినప్పుడు కానీ, లేదా
మన పిల్లల యొక్క పుట్టినరోజులు చేసినప్పుడు కానీ, లేదా ఎక్కడైనా ఒక కంపెనీ యొక్క కాన్ఫరెన్స్‌లు జరిగినప్పుడు గానీ, ఎక్కడైనా ఒక వ్యవస్థ ఏదైనా ఒక ఆఫీసుల్లో కాన్ఫరెన్స్‌లు పెట్టుకున్నప్పుడు గానీ, అందరూ ఒక దగ్గర ఎంగేజ్ అయ్యి ఉన్నప్పుడు ఈ విధమైన సేవల్ని ఈ క్యాటరింగ్ ఏజెంట్లు అందించడం అనేది చూస్తాము. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు? ఆహారాన్ని తీసుకొచ్చి వాటిని మన చేతికి ఇవ్వడం ద్వారా కొన్ని సేవలను అందిస్తారు. సో, ఇవి మనం సప్లై చేయడంగా చెప్పుకుంటాము. అలాగే బోర్డింగు మరియు లాడ్జింగ్ సేవలు. బోర్డింగ్ మరియు లాడ్జింగ్ సేవలను ఇక్కడ చూస్తే, ఈ సేవలు కూడా మనం ఎప్పుడైనా సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేసేటప్పుడు, అక్కడున్నటువంటి ఆ ప్రజలకు అంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ప్రజలకు హోటళ్ళు మరియు లాడ్జీలు ఆ రకమైన సేవలను అందజేస్తాయి. అంటే అక్కడ మనం వీలైతే పడుకుని మన యొక్క సేద తీరవచ్చు, విశ్రాంతి తీసుకోవచ్చు. లేదు ఆహారం ఆకలి వేసినప్పుడు ఆహారాన్ని కూడా పొందేటటువంటి సేవలు. అంటే హోటల్ మరియు లాడ్జీలు ఈ రకమైన సేవలను అందిస్తూ ఉన్నాయి. ఇప్పుడు పెరుగుతున్నటువంటి పర్యాటక రంగ అభివృద్ధి చూసుకుంటే, పర్యాటక రంగము గణనీయంగా పెరుగుతుంది. ఎక్కడైనా సరే మనకి అవి సేవలను అందజేస్తున్నాయి. మనల్ని అక్కడ తీసుకొని వెళ్ళి ఆయా మంచి మంచి ప్రదేశాలు మన కళ్ళకి చూపించి మనకి ఎంతో ఆనంద అనుభూతులను కలుగజేస్తున్నాయి. ఇవి కూడా ఒక రకమైనటువంటి సేవలు. ఈ విధంగా పర్యాటక రంగం అభివృద్ధి చెందడం వలన ఈ యొక్క ఆన్‌లైన్ ద్వారా మనం బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళడము, అలాగే హోటల్స్ బుక్ చేసుకోవడము, ఆహార పదార్థాలు బుక్ చేసుకోవడము ఇవన్నీ గణనీయంగా పెరిగాయని చెప్పవచ్చు. అలాగే వ్యక్తిగత సంరక్షణ సేవలు. వ్యక్తిగత సంరక్షణ అంటే మనం పర్సనల్ కేరింగ్ అనేది ఈ మధ్య కాలంలో పెరిగింది. ఎక్కడికైనా బయటికి వెళ్తున్నామన్నా, కళాశాలకు వస్తున్నామన్నా నీట్‌గా తలదువ్వుకొని, చక్కగా క్రాఫ్ సరిచేసుకొని, మంచి బట్టలు వేసుకొని, ఇలా మనం అలాగే మంచిగా పౌడర్ తీసుకొని, ఆ పౌడర్‌కి ముందర మనకి ఫెయిర్ అండ్ లవ్లీ ఇలాంటివన్నీ రాసి, మనం సెంట్ పూసుకొని, ఇవన్నీ కూడా వ్యక్తిగత సంరక్షణ సేవలుగా వస్తాయి. ఇందులో ఏంటి? ఆరోగ్యం ఉంది, ఆహార్యం ఉంది. ఆరోగ్యం అంటే మనం ఈ లోపల ఉండేటువంటి మన యొక్క శారీరక దృఢత్వం అని చెప్పుకుంటే, ఆహారం ఏంటంటే బయటికి కనబడేటువంటి అటైర్. మనం ఎంత చక్కగా బయటికి మన యొక్క పర్సనాలిటీ కనబడుతుంది అనేటటువంటిది ఆహార్యము అంటాము. ఆహారము వేరు, ఆహార్యము వేరు. అంటే ఆహార్యము అనగానే మనం బయటికి ఎంత చక్కగా కనబడుతున్నాము, దానికి ఎంత చక్కగా మేకప్ చేసాము ఇవన్నీ కూడా ఆహార్యం అంటాము. ఇక శారీరక దృఢత్వము. అలాగే ఇప్పుడు శారీరక దృఢత్వము వంటి వినియోగదారుల అంటే చాలామంది అందరూ జిమ్‌కి వెళ్ళడము, మన శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవటము, ఇవన్నీ కూడా ఈ శారీరక దృఢత్వములో మనం చెప్పుకుంటాము. మీరు మీ వరకు వచ్చినప్పుడు ఎక్కడైనా ఒక కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి వెళ్తున్నప్పుడు చూడండి, ఒక పోలీస్ ట్రైనింగ్‌కి వెళ్తున్నప్పుడు గానీ, ఇలా సబ్ ఇన్స్‌పెక్టర్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు గానీ, చాలామంది ఏం చేస్తారు, ఈ శారీరక దృఢత్వాన్ని కూడా చక్కగా మన మానసిక అదే మన శారీరక సంరక్షణలో ఒక భాగంగా చేసుకుంటారు. ఉదయాన్నే రన్నింగ్ చేయటం అటువంటివన్నీ చేస్తూ ఉండడం మనం గమనిస్తాము. ఇలా వినియోగదారుల యొక్క సంరక్షణ అవసరాలు అంటే అక్కడ ఆరోగ్యము, ఆహార్యము, శారీరక దృఢత్వము ఇవన్నీ మన యొక్క సేవలు. ఈ సేవలు మనకి చాలామంది అందజేయడం మనం గమనిస్తున్నాము. అది. అలాగే వ్యక్తిగత సంరక్షణ సేవలలో మనకి బ్యూటీ పార్లర్‌లు, బ్యూటీ పార్లర్‌లు అంటే ఇక్కడ బాయ్స్, మెన్ ఇటువంటి వాళ్ళు ఎక్కువగా వెళ్ళకపోవచ్చు గానీ, బ్యూటీ పార్లర్ అనేది ఆడవాళ్ళు, లేడీస్ అనేవారు వెళ్ళి వారి యొక్క కనుబొమ్మలను ట్రిమ్ చేయించుకోవడం అని, ఇలా మనం గమనిస్తూ ఉంటాము. సో, అలాగే చక్కగా వాళ్ళు మేకప్ కానివ్వండి, హెయిర్ స్టైలింగ్ కానివ్వండి, ఇవన్నీ బ్యూటీ పార్లర్‌లో మనం గమనిస్తాం. మరైతే అబ్బాయిల వరకు వచ్చినప్పుడు మనకి ఇవన్నీ ఎక్కడంటే బార్బర్ షాప్‌లోనే చేయడం చూస్తాము. బార్బర్ షాప్‌కి వెళ్తే అతనే మనకి సర్వీసెస్ ఇస్తాడు. ఒక కటింగు, ఒక ట్రిమ్మింగ్ లాంటిదే కాకుండా అతను మన యొక్క ముఖ వర్చస్సుని బాగా ఉంచడానికి ఇక్కడ మనకి కొంత ఫేషియల్ అనేది చేస్తాడు. అది కూడా మనం గమనించొచ్చు. అలాగే మనకి మానసికంగా అంటే మానసికంగా చక్కగా మనం తేలిగ్గా ఉండడానికి ఒక మర్దన చేయొచ్చు. దాన్ని మసాజ్ అంటాము. ఇలా అలాగే మనంతట మనం ఫిట్‌గా ఉండడానికి వ్యాయామానికి జిమ్ అంటాము. ఆ జిమ్‌కి కూడా మనం వెళ్ళి వ్యాయామాలు చేస్తుంటాము. ఇవి అంటే వ్యాయామశాలలు అంటాము. అలాగే డై డై క్లీనర్స్ అంటే మనకి బట్టలకి డై క్లీన్ చేయడం కానివ్వండి, హెయిర్ డై కానివ్వండి, ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. అయితే ఇక్కడ ఆసుపత్రులు కూడా మన శారీరక సంరక్షణ కోసము ఆసుపత్రులకు మనం వెళ్ళడము, అలా మానసికంగా మనకేదైనా ఆందోళన కూడా తప్పించుకోవడానికి కూడా ఆసుపత్రులకు వెళ్తా ఉంటాము. ఇక్కడ మనకి ఆరోగ్యంగా ఉండటం అనేది ఒక ప్రధానమైనటువంటి సేవ మనకిందులో. ఇవన్నీ ఈ రకమైనటువంటి వ్యక్తిగత సంరక్షణ సేవల కిందకు వస్తాయి. ఇవి కూడా మనం సేవల యొక్క వర్గీకరణలో చెప్తాము.
తర్వాత ఎంటర్టైన్మెంట్ సేవలు. ఎంటర్టైన్మెంట్ అంటే వినోదము. ఇక్కడ వినోదపు సేవలు మనకు అందజేయడము. మనం ఒకే రకమైన మోస పద్ధతిలో మన లైఫ్‌ని పట్టుకుంటే వినోదం అనేది కోల్పోతాము. కోల్పోతే మనం ఒక ఆహ్లాదభరితమైనటువంటి వాతావరణంలో ఉండలేము. ఎప్పుడు కూడా ఆందోళనగా, ఒకంత చిరాకుగా, కోపంతో ఉండటం అనేది ఉంటుంది. కాబట్టి కాసింత మనం మనిషి అన్నాక కూసింత ఇది ఉండాలని అంటారు చూసారా? అలాగా ఎంటర్‌టైన్‌మెంట్ కూడా మన మానసిక ఉల్లాసానికి ఉపయోగపడుతుంది. మరి అటువంటి ఎంటర్‌టైన్‌మెంట్ సేవలను మనం ఎలా పొందగలము అంటే, కాస్త అమ్యూజ్‌మెంట్ పార్క్‌కి వెళ్ళడము. అక్కడ వినోదానికి సంబంధించిన ఆటలు, పాటలు అవి ఉంటాయి. వాటిలో పార్టిసిపేట్ చేయడము. అలాగే మన ఇంటి దగ్గర ఉన్నటువంటి కేబుల్ టీవీ ద్వారా ఏదైనా ఒక మూవీ గాని, ఒక సీరియల్ గాని, ఒక క్రికెట్ గాని, ఏదైనా ఒక మ్యాచ్ గాని వీటిని మనం చూడటము. అలాగే సినిమా హాల్‌కి వెళ్లి సినిమాని తిలకించడం. ఇవన్నీ మన ఎంటర్‌టైన్‌మెంట్ పొందడానికి, మన మానసిక ఉల్లాసానికి అన్నమాట ఇవన్నీ కూడా. అలాగే డ్రామా. ఒక్కో చోట ఒక నాటకం వేస్తూ ఉంటారు. అవి కూడా మనల్ని చక్కగా మన మానసిక ఉల్లాసాన్ని మనకి రక్తి కట్టించడానికి ఎంతో దోహదపడతాయి. ఎందుకంటే నేరుగా మనం ఆ నాటకాన్ని చూసుకునే అవకాశం ఉంటుంది. అలాగే నాట్యము, అలాగే నృత్య ప్రదర్శనలు అవి జరుగుతున్న దగ్గరికి వెళ్ళి మనం అక్కడ కూడా పార్టిసిపేట్ చేసి నాట్యాన్ని మనం తిలకించవచ్చును. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క వాటిలో ఆ రకమైనటువంటి ఆనందం దొరుకుతుంది కాబట్టి, వారు ఇందులో ఉన్నటువంటి అన్నిటికి వెళ్ళకపోవచ్చు గానీ, కొన్నిటినైనా ఎంచుకొని వారు ఈ రకమైన సర్వీసెస్‌ని పొందుతారు. అలాగే సంగీతము. సంగీతము అనేది చాలా మందికి ఇష్టమైనటువంటి ఒక అంశం అని చెప్పాలి. మనం ఎప్పుడైనా ఒక రకమైనటువంటి ఆహ్, అంటే ఒత్తిడికి గురయ్యామనుకోండి, వెంటనే ఎటువంటి వ్యక్తి అయినా ఈ సంగీతాన్ని వినటం అనేది ఒక సాధనంగా చేసుకుంటాడు. సంగీతం వినడము ద్వారా అతని మానసిక ఉల్లాసము రెట్టింపవుతుంది. టెన్స్ ఫ్రీ అవుతారనమాట. ఎప్పుడైతే టెన్సెస్ మనకి లేకుండా పోతాయో వెంటనే మనం మళ్ళీ పూర్వ ఆహ్, దీనిలోకొచ్చేస్తాము. తద్వారా ఈ రకమైన సేవలన్నీ కూడా ఈ ఇప్పుడు చెప్పుకున్నటువంటి మన మానసిక ఉల్లాసము లేదా ఎంటర్‌టైన్‌మెంట్ సర్వీసెస్ కిందకి వస్తాయి. సంగీతం వినడం ఇవన్నీ. ఇక ప్రజలలో ఈ రకమైన సేవల కొరకు మనం డబ్బు వినిమయం చేయు ధోరణి నానాటికి అధికమవుతున్నది. ఇటీవల కాలంలో మార్కెటింగ్‌లో ఇవే ఎక్కువగా ఉన్నాయి. ప్రజలందరూ వాళ్ళు ఏదైనా ఖర్చు పెడుతున్నారు అంటే ఎంటర్‌టైన్‌మెంట్ కోసమే ఎక్కువ ఖర్చు పెడుతున్నారని చెప్పొచ్చు. మనం ఈ రకమైనటువంటి పాండమిక్‌లో మనం భయకంపితులం అయిపోయి ఉన్నటువంటి ఈ రోజుల్లో భయం నుంచి తప్పించేది మనకి ఈ ఎంటర్‌టైన్‌మెంట్ అనే చెప్పొచ్చు. సో, వాటి నుంచి మనం దూరంగా వచ్చి ఆ ఆలోచనల నుంచి దూరంగా వెళ్ళాలి అంటే మనకొక సినిమా కానీ, ఒక టీవీ కానీ, లేదా ఒక నాటకం కానీ, ఒక సంగీతం కానీ, ఒక డ్రామా గాని, ఇలా ఏదో ఒకటి. అంటే ఇప్పుడు డ్రామా గాని, నాట్యం అలాంటివన్నీ కూడా మనం బయటికి వెళ్ళలేకపోవచ్చు కానీ, అలాగే పార్కుకి కూడా మనం ఎక్కువ సేపు వెళ్లి ఉండలేకపోవచ్చు కానీ, ఎందుకంటే టైమ్ బీయింగ్ ఇక్కడ కర్ఫ్యూ అనేది ఉంటుంది కాబట్టి, అందరికి ఇప్పుడు సినిమా మాధ్యమము లేదా కేబుల్ టీవీ అనే మాధ్యమం ద్వారా, అలాగే మన దగ్గర ఉన్న సంగీతము ద్వారా, సెల్ ఫోన్ ద్వారా మనము వీటన్నిటిని ఎంటర్‌టైన్‌మెంట్‌గా పొందగలుగుతున్నాము. కాబట్టి వీటికి ఇప్పుడు డిమాండ్ ఎక్కువగా ఉంది అని చెప్పవచ్చును. సో దీనికోసమే ఈనాటి ప్రజలు డబ్బుని వినిమయాన్ని ఎక్కువగా చేస్తున్నారని చెప్పొచ్చు. అలాగే రవాణా సేవలుగా కొన్నింటిని విభజించడం జరిగింది. ఇక్కడ రవాణా పేరులోనే ఉంది. ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి ప్రయాణం చేయటానికి ఉపయోగించబడే సాధనాలు రవాణా. అటువంటి రవాణా సాధనాల ద్వారా రవాణా సేవలు పొందటము. రైల్వేలు, రోడ్డు, అలాగే విమానాలు మరియు హెలికాప్టర్లు ఆకాశం అంటే రైల్వే మార్గం కానివ్వండి, రోడ్డు మార్గంగా కానివ్వండి, జల మార్గంగా కానివ్వండి, వాయు మార్గంగా కానివ్వండి, ఇలా రవాణా సేవలనేవి మనం పొందటానికి అవకాశం ఉంది. ఆ రైల్వేలు, రోడ్డు రవాణా సదుపాయాలు, విమానాలు మరియు హెలికాప్టర్లు ఇవన్నీ ఆకాశ మార్గ సదుపాయాలు. అలాగే సముద్ర మార్గం ద్వారా ఓడలు మరియు బోటు. ఇలాగ నీటి మార్గ సదుపాయాలు. ఇలాగ 4 రకాలైనటువంటి మార్గాల ద్వారా మనం కొన్ని సేవలను వాటిని రవాణా సేవలు అంటారు పొందుతున్నాము. కాబట్టి మనం కొన్ని రకాల సేవలను రవాణా సేవల కింద డివైడ్ చేయడం జరిగింది. అలాగే ఆటోమొబైల్ సేవలు. ఆటోమొబైల్ సేవలు. ఇక్కడ చూడండి ఆటోమొబైల్ సేవలు అంటే మనం కొన్ని రకాల వాహనాలను వాడడం ద్వారా వాటి యజమానులకు మనం కొంత మొత్తాన్ని ఇవ్వడము ఇయన్నీ ఈ ఆటోమొబైల్ సేవల కింద వస్తాయి. ఆటోమొబైల్స్ వాహనాల యజమానులకు వాటి రిపేర్లు, నిర్వహణ కొరకు ఈ రకమైన సేవలు అందించబడతాయి. ఇక్కడ మనకే ఒక వెహికల్ ఉంటే, ఆ వెహికల్‌ని బాగు చేయించడం కొరకు కొంత సర్వీస్ చేసి, అతని చేత బాగు చేయించుకుంటాము. ఆ సర్వీస్ అతను ఇచ్చినందుకు కొంత మొత్తాన్ని అతనికిస్తాము. లేదు మనకు ఒకవేళ ఏ రకమైనటువంటి వాహనాలు
మనకి అంటే ఇంకో దగ్గరికి వెళ్ళి ఈ రకమైనటువంటి సర్వీసెస్ని అంటే ఇక్కడ ఏదైనా వాహనం కావచ్చు, ఆ సర్వీసెస్ ఇచ్చే ఒక మన దగ్గర ఉన్నటువంటిదైతే మోటార్ బైక్, మరో దగ్గర అలాగే కొంతమంది కారు ఉంటే కారు, అలా మనకు ఉన్నటువంటి వాహనాన్ని బట్టి మనం ఆ యొక్క సర్వీసెస్ ఎవరిస్తున్నారో ఆటోమొబైల్ సేవలు వారి దగ్గరికి వెళ్తాము. అలా ఈ యొక్క వాటి రిపేర్ చేయించుకోవడం కానీ, వాటిని నిర్వహణ చేయించుకోవడం కానీ, ఇవి మనం వాళ్ళ దగ్గర నుంచి పొందుతాము. ఇవి కంటికి కనిపించవు వారు చేసిన సేవలు. మనకి బాగవుతుంది అంతే. కాబట్టి ఈ రకమైన సేవలు మనం తీసుకుంటాము. ఈ సేవల కోసము కొన్ని సర్వీస్ స్టేషన్‌లు అని పిలువబడే యూనిట్ల ద్వారా మనకు తెలుసు కదా! సర్వీసింగ్ సెంటర్ అంటారు. మన వెహికల్‌కి ఏదైనా కొద్దిగా రిపేర్ అయినా, లేదా మనకు వెహికల్ పూర్తి సామర్థ్యంతో ఉండడానికి మనమే ఆ కాలపరిమితి తీరిన వెంటనే ఆ వెహికల్స్‌ని తీసుకొని వెళ్ళి ఆ సర్వీస్ స్టేషన్‌లో లేదా ఆ సర్వీస్ సెంటర్‌కి వెళ్ళి అక్కడ మనం సర్వీస్ పొందుతాము. వాళ్ళు ఏం చేస్తారు? వాటిని నీట్‌గా ఆయిలింగ్ చేయడము, అలాగే చిన్న చిన్న రిపేర్స్ ఉంటే రిపేర్లు చేయటము, అటుగా వాటికి పూర్తిగా వాటరింగ్ చేయటం, ఇవన్నీ చేసి మళ్ళీ సర్వీస్‌ని కొత్తగా ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా సర్వీస్ స్టేషన్స్ ద్వారా ఈ ఆటోమొబైల్ సేవలనేవి మనకి అందించడము జరుగుతుంది. తర్వాత జి సమాచార సేవలు. మరొక రకం ఏంటంటే సేవలలో సమాచారాన్ని మార్పిడి చేసుకోవడము. ఈ సేవలు ప్రజలు సమాచారాన్ని మార్పిడి చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఈ సేవలలో టెలిఫోను, టెలిగ్రాము, ఈమెయిలు, టెలెక్స్, ఫ్యాక్స్ ఇవన్నీ కూడా మనం అలాగే మొబైల్ ఫోను, అలాగే కంప్యూటర్ వీటితో కూడా పొందుతున్నాం. ఇక్కడ గమనించండి, టెలిఫోన్ సేవలు, సమాచార సేవలు. టెలిఫోన్ సేవలు మనం కొంత అద్దెకి తీసుకొని కొంత మొత్తాన్ని కనిపించిన సర్వీస్ మనకు కనిపించవు ఆ సర్వీసెస్. కానీ వాటిని మనం ఉపయోగించుకుంటాం. ముందుగానే ప్రీపెయిడ్ సర్వీసెస్ ఉన్నాయి. అలాగే పోస్ట్ పెయిడ్ కూడా ఉంటాయి. అలాగే టెలిగ్రామ్, ఒకవేళ మనం టెలిగ్రాఫ్ ఆఫీస్‌కి వెళ్ళి పోస్ట్ ఆఫీస్‌లోనే ఉంటది కూడా. టెలిగ్రామ్ పంపించుకునే అవకాశం ఉంది. అయితే ఈ రోజున ఎప్పుడైతే మొబైల్ ఫోన్స్ వచ్చేసాయో, ఈ క్షణం ఎలాగున్నదన్నది అవతల వ్యక్తికి మనం చేరవేసే అవకాశం రావడంతో టెలిగ్రామ్ అనేది పూర్తిగా అంటే ఆ సేవలు పూర్తిగా కోల్పోయామని చెప్పొచ్చు. ఎక్కడో ఒక దగ్గర అదే ఒక ఆథరైజ్డ్‌గా మనకి ఒక మ్యాటర్ ఉండాలి అనుకున్నప్పుడు ఆ టెలిగ్రామ్ పంపించడం అనేది చేస్తాము. ఇంకా మనకి ఈమెయిల్ సర్వీసెస్ రావడంతో టెలిగ్రాఫ్ అనేది కూడా కోల్పోయాం. ఈమెయిల్ ద్వారా మన యొక్క సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడానికి అవకాశం ఏర్పడింది. అలాగే టెలెక్స్, అలాగే ఫ్యాక్స్. ఫ్యాక్స్ అనేది కూడా ఇటీవలకి ఇంతకుముందు ఏంటంటే ఒక ఫ్యాక్స్ యంత్రము ద్వారా మన దగ్గర ఉన్నటువంటి ఈ టెలెక్స్ యంత్రాలు ఇవన్నీ కూడా అంతే. మనకు దగ్గర ఉన్నటువంటి మాటలను ఒక ఆహ్, రాతపూర్వకంగా మార్చుకొని వాటిని అవతల వ్యక్తికి పంపించుకునే అవకాశాలని ఇక్కడ ఉండేవి. ఇటువంటి సమాచార సేవలను మనం ఇతరుల దగ్గర నుంచి పొందడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు ఎప్పుడైతే మొబైల్ ఫోన్ మరియు ఇంటర్నెట్ కూడా ఈ సమాచార రంగంలో వచ్చాయో, ఒక వినూత్నమైనటువంటి ఆవిష్కరణకి ఇవి దారి తీశాయి. ఇన్నాళ్ళు మనం అనుకున్నటువంటివన్నీ కూడా మూలకు వెళ్ళిపోయాయి. అన్నీ కూడా అరచేతిలోనే మనం ఆధునికమైనటువంటి యంత్రాన్ని మొబైల్ రూపంలో పెట్టుకోవడంతో, వీటి ద్వారా ఎంతో విప్లవాత్మకమైనటువంటి మన ఆవిష్కరణలకి మనం రావడం జరిగింది. ఆల్మోస్ట్ అన్నీ ఇందాక చెప్పినటువంటి ఎన్నో రకాల సేవలు ఈ రోజున మనం ఈ రకమైన మొబైల్‌లోనే పొందగలుగుతున్నాం. సమాచార సేవలు కానివ్వండి, ఎంటర్‌టైన్‌మెంట్ సేవలు కానివ్వండి, అలాగే మనం ఇందాక ఇక్కడ చెప్పినటువంటి ఆటోమొబైల్ సేవలు కానివ్వండి. అంటే మనం వీటిలో కొన్ని వీడియోలు చూడటం ద్వారా కూడా ఆ సర్వీసెస్‌ని మనం అవతల వ్యక్తి నుంచి మనం పొందే అవకాశం ఉంది. అతను చెప్తా ఉంటాడు. మనం చేస్తున్నాం కూడా ఈ రోజుల్లో. ఇలా చాలా సదుపాయాలను మనం ఈ యొక్క టీవీలు, ఇంటర్నెట్లు మరియు మొబైల్ రావడంతోటి జరిగాయి. అలాగే విద్యా సంబంధ సేవలు. ఇది హెచ్. కొన్ని సేవలను విద్యా సంబంధ సేవలుగా దాన్ని చేసేది. దీన్నే విద్యారంగ సేవలు అంటారు. విద్యార్థులకు అనేక సబ్జెక్టులలో తగిన శిక్షణ అందించి వారిని పరీక్షలకు సిద్ధం చేయడానికి కూడా దోహదపడ్డాయి. ఈరోజు చూడండి, ఆన్‌లైన్ ట్రైనింగ్. ఈ రోజున నేను ఇక్కడ ఉండి మీరు ఎక్కడో ఉంటే మీ అందరికి కూడా ఈ రకంగా పాఠాన్ని అందించడం అనేది ఒకటైతే, ఇంకా మనం కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాయడానికి వీలుగా కాంపిటీటివ్ కోచింగ్ కూడా ఆన్‌లైన్ ద్వారా మరి ఈ రోజున తీసుకోగలుగుతున్నాము. ఎక్కడో ఒక వ్యక్తి తన దగ్గర ఉన్నటువంటి విజ్ఞానాన్ని మనకి విద్యుత్ రూపంలో ఈ రకంగా ఆన్‌లైన్‌లో అందించడం జరుగుతుంది. ఆన్‌లైన్‌లోనే పరీక్షలు పెట్టడం జరుగుతుంది. ఇవన్నీ కూడా. మరి ఈ రోజున ఈ పాండమిక్‌లో ఈ విద్యా సేవలు ఈ ఆ ఆధునికమైనటువంటి ఈ రకమైనటువంటి సేవలు మన ఈరోజు వచ్చాయి గమనిస్తే. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ఇవన్నీ కూడా విద్యా సేవలను అందించేటటువంటి వాటిలో ఉన్నాయి.
అవి ఈ రోజున ఆన్లైన్ ద్వారా అందించేటటువంటి స్థాయికి వెళ్ళాయి. ఆన్లైన్ ద్వారా వినియోగదారుడు కూడా పొందే స్థాయిలో వచ్చేసారు. ఎస్పెషల్లీ ఈ యొక్క మొబైల్ మరియు కంప్యూటర్ అనేది రావడంతో ఇవి జరిగింది. ఇక బీమా సేవలు, అలాగే బీమా మన వ్యక్తికి ఆరోగ్యం సరిగా లేకపోతే, ఒకవేళ అతనికి ఏదైనా ప్రమాదం జరిగితే, అతని పైన ఆధారపడిన వ్యక్తులు అనాథలుగా మిగలకుండా, వారికి కొంత అమౌంట్ ఇవ్వడానికి వీలుగా అక్కడ జీవిత బీమా అనేది జరిగింది. అవి బీమా సేవలు. ఇన్సూరెన్స్ సర్వీసెస్ అంటాము. ఇక్కడ జీవిత బీమా అది మరి నష్టపరిపూర్తి జరగదు. వాస్తవంగా నష్టం జరిగితే ఆ నష్టాన్ని భర్తీ చేయలేడు. అంటే ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఇవ్వలేడు. కానీ ఎంతో కొంత మొత్తాన్ని మనం చేసిన మొత్తాన్ని తిరిగి మన కుటుంబానికి అందజేయగలడు. కాబట్టి జీవిత బీమా ఇండెమ్నిటీ కాంట్రాక్ట్ కాదు. అంటే నష్టాన్ని వాస్తవంగా నష్టం జరిగినప్పుడే నష్టాన్ని భర్తీ చేయడం అనేది ఉండదిక్కడ. నష్టం జరగకపోయినా ఆ భర్తీ చేసేస్తారు అది జీవిత బీమాలో. కానీ ఆస్తులకు సంబంధించి నష్టభయం ఉంటే ఒక సముద్రంలో ఆస్తులు పంపిస్తున్నప్పుడు దానికి ఏదైనా ప్రమాదం జరిగితే సముద్ర బీమా, లేదు గోడౌన్‌లో ఉన్నప్పుడు అగ్ని ప్రమాదం జరిగితే అగ్ని బీమా. ఇలా ఆస్తులకు సంబంధించినటువంటి నష్టభయాలను మనము పొందడానికి కూడా ఈ రకమైన బీమా సేవలున్నాయి. బీమా కంపెనీలు ఏం చేస్తున్నాయి? లైఫ్ ఇన్సూరెన్స్ ఇస్తున్నాయి. లైఫ్ ఎష్యూరెన్స్ ఇస్తున్నాయి. అలాగే జనరల్ ఇన్సూరెన్స్ వెహికల్స్‌కి ఇచ్చేది. ఈ విధంగా లైఫ్ ఇన్సూరెన్స్ మరియు జనరల్ ఇన్సూరెన్స్ రంగంలో వివిధ ఇన్సూరెన్స్ పాలసీలను బీమా కంపెనీలు విక్రయిస్తున్నాయి. ఇవి కూడా ఏ రకంగా అన్నది ఉండదు. పాలసీ అనేది మన కంటికి కనిపిస్తుంది తప్ప, ఆ ఇచ్చే సర్వీస్ మాత్రము మన కంటికి కనిపించడం అనేది జరగదు. అలాగే ఆర్థిక సేవలు, మరికొన్ని ఆర్థిక సేవల పేరుతో ఇక్కడ వినియోగదారుని సేవలు అంటే నేరుగా వినియోగదారుడికి అందించడం ఇవన్నీ కూడా ఆర్థిక సేవలు. సేవలు ప్రజలకు వారి పెరుగుతున్నటువంటి ఆర్థిక అవసరాలకు మనం ఇక్కడ పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఎవరైనా మధ్యలో జాయిన్ అవుతున్నారేమో చూద్దాము. ఓకే. అలాగే ఈ సేవలు ప్రజలకి ఆర్థిక అవసరాలు తీర్చడానికి అందించబడుతున్నాయి. ఈ సర్వీసెస్ విషయానికొస్తే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్, అలాగే చిట్ ఫండ్ కంపెనీలు, అలాగే బ్యాంకులు, అలాగే స్టాక్ బ్రోకర్సు, అలాగే మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ఈ రకమైనటువంటి ఆర్థికపరమైన సేవలను మనకి అందించడం జరుగుతుంది. బ్యాంకులవైతే డబ్బులను అప్పుగా ఇవ్వడము, వాటిపైన కొద్దిపాటి వడ్డీతో ఆ డబ్బులను తీసుకోవడం జరుగుతుంది. ఇవి కూడా మనకి ఒక రకమైనటువంటి సేవలను అంటే కంటికి కనిపించిన సేవలను ఆర్థిక సేవలు అంటారు. వాటిని అందిస్తారు. ఇవి మనకి ఎప్పుడైతే ఈ ఆర్థికంగా సేవలను పొందుతామో చాలా ధైర్యంగా మనం మనుగడ సాగించగలుగుతాము. అలాగే ఈ సేవలలో డిపాజిట్లను నిర్వహించడము, అంటే బ్యాంకుల్లో అయితే వివిధ రకాల రుణాలను అందించడము, అలాగే బిల్లులను డిస్కౌంట్ చేసుకోవడము, అది చెల్లింపు బిల్లులు, వర్తక బిల్లులు ఉంటాయి చూసారు కదా, వసూలు బిల్లుల పేరుతో. అలాంటప్పుడు ఆ బిల్లును డిస్కౌంట్ చేసుకోవడము, అలాగే అద్దె కొనుగోలు ఫైనాన్సింగ్, హైర్ పర్చేజ్ చేయటము. హైర్ పర్చేజ్ చేసి ఏదైనా వస్తువుని మనం పొందామనుకోండి, వాటిని వాయిదాల పద్ధతిలో తీర్చున్నప్పుడు ఫైనాన్స్ ఇవన్నీ కూడా ఎవరి దగ్గరైనా ఈ రోజున వస్తువు తీసుకున్నప్పుడు ఈ రోజున మార్కెటింగ్ సదుపాయాలు ఎంతలా ఈ రకమైన సర్వీసెస్ వచ్చాయంటే, మీరు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఫైనాన్స్‌కి ఒక బైక్ గానీ ఏదైనా వస్తువు తీసుకొని వెళ్తే వాటిని వాయిదా పద్ధతుల్లోను మనం ప్రతి నెల కొంత మొత్తాన్ని చెల్లించడం ద్వారా ఆ వస్తువు తిరిగి మనకి మన యొక్క పరమయ్యేట విధంగా మన దాని యొక్క యాజమాన్యపు మనకి మారే విధంగా కూడా ఈ రోజున జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా అలాగే స్టాక్ మార్కెట్‌లో స్టాక్ బ్రోకింగ్ అవి కూడా ఈ రకమైన ఆర్థికమైన సేవలుగా చెప్పుకుంటాం. ఇవన్నీ మనం మార్కెట్‌లో వినియోగదారు యొక్క మార్కెట్‌లో ఇచ్చే సేవలుగా చెప్పుకుంటాం. అంటే నేరుగా వినియోగదారుడికే అందించేసి తిరిగి వినియోగదారుడే పొందే అవకాశం ఉన్నటువంటి సేవలను మనం వినియోగదారి మార్కెట్ సేవలు అంటాం. ఇప్పటివరకు చెప్పుకున్నవన్నీ. ఇక మార్కెట్‌లో మనం కొనుగోలు అంటే తీసుకున్నటువంటి ఆ సర్వీసెస్ మన వినియోగానికి కాకుండా తిరిగి మరొక వస్తువు వినియోగానికి అనుకోండి. వాటిని పారిశ్రామిక మార్కెట్‌లో సేవలు అంటాము. అవి ఏ విధంగా ఉంటాయి అంటే, ఈ క్రింది సేవలు ఈ పారిశ్రామిక మార్కెట్‌లో సేవల కింద చెప్పుకోవచ్చు. అవి ఒకటి ఆర్థిక సేవలు. వ్యాపార వ్యవహారాలు నిర్వహించుటకు ఫైనాన్స్ అత్యంత ఆవశ్యకము. కంపెనీలకు స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక 2 రకాల ఫైనాన్స్ కూడా ఈ యొక్క అవసరం ఉంటుంది. ఈ ఫైనాన్స్‌ని వాణిజ్య బ్యాంకులు, మర్చెంట్ బ్యాంకులంటే మన వ్యాపారవేత్తలకు ఈ రకమైన సర్వీసెస్‌ని ఇచ్చేటటువంటి బ్యాంకులనమాట. అలాగే ఇతర ఆర్థిక సంస్థలు, పెట్టుబడి కంపెనీలు, సంస్థలు వాటాలను బాండ్లలో పెట్టుబడి చేయుటకు, అలాగే సంస్థలను గైడ్ చేస్తాయన్నమాట. ఇవి తిరిగి వ్యక్తుల దగ్గర
తీసుకున్నటువంటి రుణ రుణాల రూపంలో తీసుకున్నటువంటి మొత్తాలను తిరిగి వేరే బాండ్లలోను, వేరే మ్యూచువల్ ఫండ్స్‌లోను ఇవి పెట్టుబడి పెట్టడానికి వీటిని ఉపయోగిస్తాయి ఈ సేవలను. కాబట్టి ఇవి పారిశ్రామిక మార్కెట్‌లో మొదటి రకం అనమాట. ఆర్థిక సేవలు. అలాగే బీమా సేవలు. ఇక్కడ కూడా బీమా సేవలుంటాయి. ఇవేంటంటే అన్ని వ్యాపార యూనిట్లు అనేక రిస్కులను ఎదుర్కొనవలసి ఉంటుంది. ఎట్లాంటి వ్యాపార యూనిట్లైనా రిస్క్‌ని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి బీమా కంపెనీలు ఏం చేస్తాయంటే అగ్ని బీమా, సముద్ర బీమా, అలాగే జనరల్ దొంగతనాలు, ప్రమాదాలు వంటి అనేక నష్టభయాలకు తగిన భద్రతను కల్పించడం కూడా చేస్తాయి. మరి ఇవన్నీ ఏంటంటే ఒక వ్యక్తికని కాకుండా ఒక యూనిట్‌కి ఇలాంటి భద్రతను కల్పించడం అనేది జరుగుతుంది. ఇక రవాణా సేవలు. వ్యాపార యూనిట్లు మానవ వనరులు మరియు మెటీరియల్స్, అలాగే ఫ్యాక్టరీ, అలాగే పూర్తిగా తయారైన వస్తువులు, అలాగే ఫ్యాక్టరీ నుండి మార్పిడి చేయడానికి రవాణా సేవలు అవసరము. అలాగే రైళ్ళు, ట్రక్కులు, బస్సులు, ఓడలు, విమానాలు వంటి వివిధ సాధనాల ద్వారా ఈ రవాణా కంపెనీలు ఈ యొక్క సేవలను అందించడం జరుగుతుంది. అంటే యాజ్ ఎ హోల్‌గా మనకి ఒక్క ఇండివిడ్యువల్ అని కాకుండా యాజ్ ఎ హోల్‌గా ఈ రకమైన సాధనాల్ని ద్వారా మనకి రవాణా సేవలు అందించడం అనేది జరుగుతుంది. అలాగే గిడ్డంగి సేవలు. గిడ్డంగి. గిడ్డంగి అనేసరికి మనం ఇక్కడ వేర్ హౌసింగ్ అని చెప్పుకుంటాము. వీటిలో ఒక తయారైనటువంటి ఉత్పత్తిని నిల్వ చేయటం అనేది జరుగుతుంది. కాబట్టి పూర్తిగా తయారైన వస్తువులు ఏమైనా ఉంటాయో, అలాగే అవి ముడి పదార్థాలు కావచ్చు, వాటి యొక్క అవసరానికి వాటిని నిల్వ చేస్తామన్నమాట. సో, వీటిని కూడా గిడ్డంగి సేవల ద్వారా మనకి పారిశ్రామిక మార్కెట్‌లో సేవలుగా విభజించవచ్చు. అలాగే వ్యాపార యూనిట్ల ప్రభుత్వ రంగము మరియు ప్రైవేట్ రంగాలు ఈ గిడ్డంగి సేవలను అందిస్తున్నాయి. అంటే వ్యాపార రంగంలో ప్రభుత్వాలు గానీ, ప్రైవేట్ వ్యక్తులు కానీ గిడ్డంగి సేవలను రైతులకు గానీ లేదా వ్యాపారస్తులకు గానీ అందజేయటం మనం గమనించవచ్చు. అలాగే ప్రకటన సేవలు. ఏమిటి ప్రకటన సేవలు అంటే అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్. ప్రకటన సేవలు మనం ప్రకటనలు అన్నది సాధారణంగా అడ్వర్టైజ్మెంట్స్ విస్తృతంగా ఉపయోగించే ఒక ప్రోత్సాహక విధానం. అంటే మన వస్తువు గురించి వినియోగదారులకు లేదా ప్రజలకు తెలియజేసి తద్వారా మన వస్తువును ప్రోత్సహించుకునేందుకు ఒక విధానమే ఈ యొక్క ప్రకటనలు. ఈ ప్రకటన ఏజెన్సీలు ఏం చేస్తాయి? వ్యాపార సంస్థ మొత్తానికి ప్రచార కార్యక్రమాలను చేపట్టి అందుకు ప్రణాళికలను రూపొందించి వాటిని అమలు చేస్తాయి. తద్వారా ఏజెన్సీలు ఒక సంస్థ యొక్క మొత్తం వస్తువులన్నిటికీ కూడా ఏదో ఒక వస్తువుకే కాకుండా ప్రకటనను సమర్థవంతంగా అందజేస్తాయి. సో, ఈ విధంగా ఏజెన్సీలు ప్రకటనలను సమర్థవంతంగా అధ్యయనం చేయటంలో కూడా తోడ్పడతాయి. ఇక తరువాత కన్సల్టెన్సీ సేవలు. అంటే సలహా సూచనలు అందజేసేటటువంటి సర్వీసెస్. కన్సల్టెన్సీ సేవలు మేనేజ్మెంట్‌కి ఉత్పత్తిని మరియు మార్కెటింగ్ యొక్క లేదా ఫైనాన్సింగ్ యొక్క అంశాలపైన వివిధ రకాల సర్వీసెస్‌ని అందించడానికి, సలహాలను ఇవ్వడానికి ఇవి తోడ్పడతాయి. ఇప్పుడు మనకి ఏదైనా ఉత్పత్తి ఉంది. ఇది అమ్ముడవ్వాలంటే ఏ రకంగా అమ్ముడవ్వాలి? అలాగే మార్కెటింగ్‌లో మనం మన వస్తువుని ప్రవేశపెట్టాలంటే ఏ రకంగా ప్రవేశపెట్టాలి? అలాగే నేను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేపట్టడానికి నాకు ఫైనాన్స్ సరిపోలేదు. ఫైనాన్స్ కావాలంటే ఏ విధంగా? ఇవి మనం ఫైనాన్స్ మరియు ఉత్పత్తి మరియు మార్కెటింగ్ సర్వీసెస్‌ని ఈ కన్సల్టింగ్ ద్వారా మనం పొందొచ్చనమాట. కన్సల్టీస్ ఏం చేస్తాయంటే అన్ని అంశాల్లో కూడా మనకు మెరుగైనటువంటి సేవలను అందజేస్తూ ఉంటాయి. అలాగే చిన్న మరియు మధ్యతరగతి పరిమాణంలో ఉన్న వ్యాపార విభాగాలు కూడా తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఈ మేనేజ్మెంట్ కన్సల్టీల పైన కూడా ఆధారపడతాయి. ఏదైనా చిన్న చిన్న సంస్థలు ఉంటాయి, కొన్ని మధ్యతరగతి సంస్థలు ఉంటాయి. వాళ్ళు కూడా ఈ రకమైన సమస్యలు తలెత్తినప్పుడు మనకు కావాల్సినటువంటి ఐడియాస్‌ని మనం ఈ కన్సల్టెన్సీ వాళ్ళ దగ్గర పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక అలాగే కార్యాలయ సేవలు అనేవి ఆఫీస్ సర్వీసెస్. వ్యాపార కార్యాలయాల పనితీరుని మనం సమర్థవంతంగా నిర్వర్తించుటకు అనేక రకాలైనటువంటి సేవలు అవసరపడతాయి. వాటి కూడా మనం మన సంస్థలోనే ఏర్పాటు చేసుకొని వాటిని పొందడానికి ఒక అవకాశం ఉంది. ఉదాహరణకి ఇందులో మనం ఏం చెప్పొచ్చు? జెరాక్స్. ఒక వస్తువుని నకిలీ మళ్ళీ ఒక కాపీ తీసుకోవడానికి జెరాక్స్ అనే మిషను. అలాగే వస్తువు మొత్తం స్కాన్ చేయడానికి వీలుగా స్కానింగ్ మిషను. అలాగే వస్తువులను క్లీనింగ్ చేసుకోవడానికి క్లీనింగ్ మిషన్స్. ఇవన్నీ కూడా మనకి ఆఫీసు సేవల్లో ఉపయోగపడతాయి. ఆఫీసులో ఇవన్నీ అవసరమాట.
తుడవాల్సిన అవసరం లేకుండానే మనం ఆ వస్తువు మొత్తాన్ని ఆ గది మొత్తాన్ని క్లీన్ చేయడానికి మనకి వాష్ అదే క్లీనర్స్ అనేవి కూడా ఉన్నాయి. సో అవి కూడా క్లీన్ చేసి పడేస్తాయి. ఇక ఇంజనీరింగ్ సేవలు. ఇంజనీరింగ్ సేవలతో వ్యాపార విభాగాలకు నూతన ప్రాజెక్టులకు ప్రణాళికను అందించడము, ఇంజనీరింగ్ సేవలను ఇవ్వడానికి అంటే కన్సల్టెంట్ లాంటి ఇవి కూడా ఉంటాయి. ఇక్కడ ఏం చేస్తే ఇవి ఇంజనీరింగ్ సర్వీసెస్ తోటి మన వ్యాపార విభాగంలో ఏదైనా ప్రాజెక్ట్ కొత్తగా పెట్టాలన్నా, లేదా ఉన్న ప్రాజెక్ట్‌ని డెవలప్ చేయటానికి ఆ యంత్రాల్లో ఉన్నటువంటి దాన్ని అంటే ఇంకా యంత్రాలని బాగా మెరుగుపరచడానికి కానివ్వండి, అలాగే భవనాలు నిర్మించడానికి కానివ్వండి, ప్లాంట్ యంత్రాలను స్థాపించడానికి కావండి, ఇలా అన్ని రకాల సర్వీసెస్‌ని ఈ ఇంజినీరింగ్ సర్వీసెస్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. మనం వీళ్ళని అప్రోచ్ అయిన వెంటనే వీళ్ళు మన దగ్గరికి వచ్చి కొత్తగా నూతనమైన ప్రాజెక్ట్‌నైనా ఏర్పాటు చేయగలుగుతారు. లేదా పాత ప్రాజెక్ట్‌ని కొత్తగా తయారు చేయడానికి, యంత్రాలను కొత్తగా మార్చడానికి, భవనాల్ని రీమోడల్ చేయటానికి, ప్లాంట్ యంత్రాల యొక్క సామర్థ్యాన్ని పెంచడానికి ఈ యొక్క సహకారము ఈ యొక్క వ్యక్తులు ఇవ్వడం జరుగుతుంది. ఇవి 4 రకాల సేవలను ప్రత్యేకించబడిన ఇంజినీర్ల చేత అందించబడతాయి. ఇప్పుడు చెప్పుకున్నటువంటివి కూడా. అలాగే ఆర్థిక సేవలు. ఈ సేవలు ఇందాక చెప్పుకున్నవే. మళ్ళీ ఒకసారి ఈ సేవలు ప్రజలకి మొత్తానికి ఒక్క వ్యక్తికి కాకుండా ప్రజల మొత్తాన్ని అందరికీ కూడా బ్యాంకుల ద్వారా, అలాగే చిట్ కంపెనీల ద్వారా, స్టాక్ బ్రోకర్ల ద్వారా, మ్యూచువల్ ఫండ్ కంపెనీల ద్వారా కూడా అందించడం అనేది జరుగుతాయి. ఇక ఈ సేవలలో మనం డిపాజిట్లు నిర్వహించడం, వివిధ రకాల సేవలు, వీటన్నిటిని కూడా చెప్పవచ్చు. సరే, మనం సేవలను వర్గీకరించి 2 రకాలుగా చెప్పడం జరిగింది. 2 రకాలుగా చెప్పినప్పుడు అందులో మనం మొట్టమొదటిది ఏంటంటే వినియోగదారి మార్కెట్‌లో సేవలని, రెండోది పారిశ్రామిక మార్కెట్‌లో సేవలని 2 రకాలుగా ఇక్కడ విభజించుకోవడం జరిగింది. సో ఈ 2 రకాలుగా సేవల వర్గీకరణ జరిగింది. సో ఇది అడగడానికి ఎలా అవకాశం ఉంటుందంటే, సేవలు అంటే ఏమిటి? సేవలను మనం ఏ విధంగా వర్గీకరణ చేయొచ్చు అన్నప్పుడు ఇవన్నీ రాయవలసి ఉంటుంది. సో మై డియర్ స్టూడెంట్స్, మీకు చక్కగా అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ యొక్క నేను పీడిఎఫ్‌ని షేర్ చేస్తాను. ఒకవేళ కనుక మీకు ఏదైనా సందేహం ఉంటే ఒకసారి చదవండి. ఈ ప్రశ్నలు మనం ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. మార్కెటింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనే సబ్జెక్ట్‌లో ఈ ప్రశ్న చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్నగా గుర్తించాలి. సో ఒకసారి నేను ఈ యొక్క షేరింగ్‌ని ఆపుతాను. స్టాప్ షేరింగ్ చేస్తున్నాను. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే అడుగుదురు గాని. ఓకే. ఎంతమంది ఉన్నారో ఒకసారి చెక్ చేద్దాము. సో ఏవైనా డౌట్ ఉంటే మీరు ఏమైనా అడగొచ్చును. లేదంటే ఈ ఫైల్ నేను షేర్ చేస్తాను. ఎవరైనా ఒకరు అన్మ్యూట్ చేసి అడగండి డౌట్స్ ఏమైనా ఉంటే. లేదంటే ఈ ఫైల్ షేర్ చేశాక మీరు చదివి అప్పుడైనా మీ యొక్క సందేహాలని తీర్చుకోవచ్చు. సో ఈరోజు ఇంకా మనకి వ్యక్తులు పెరగవలసి ఉంటుంది. కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. ఆ టైంకి అటెండ్ అవ్వండి. నేను లెసన్ స్టార్ట్ చేసిన తర్వాత కొంతమంది వస్తున్నారని తెలుస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే మధ్య మధ్యలో అడ్మిట్ చేసేందుకు అవకాశం ఉండదు. ఇక్కడ ఆటో అడ్మిట్ అనేది ఉంది. అయినప్పటికీ కూడా అది వర్క్ అవ్వట్లేదు. ఆటో అడ్మిట్ ఒక్కోసారి మధ్యలో విద్యార్థులు రావడానికి ట్రై చేసిన వాళ్ళకి అవ్వటం లేదు. కాబట్టి మీరు ముందే ఇన్ టైంలో, నేను అప్పటికి కూడా ఒక 5 మినిట్స్ మోర్ దెన్ 5 మినిట్స్ నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఒక్కొక్కసారి. కాబట్టి ఆ టైం కల్లా మీరు ఇక్కడ ఉండేటట్లు చూసుకోండి. ఎందుకంటే అటెండెన్స్ తీసుకోవడం అనేది మరి ఇందులో ఎవరు జాయిన్ అయ్యారో వారికి మాత్రం ఇవ్వబడుతుంది. కాబట్టి ఆ విధంగా అందరూ జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? రైట్. మీకు సందేహాలు ఏమీ లేవు అనుకుంటున్నాను. ఈ నోట్స్ రాయండి. ఎప్పటికప్పుడు ఈ బుక్స్ కొంతమంది దగ్గర లేకపోయి ఉన్నట్లయితే నేను పంపిస్తున్నటువంటి ఈ పీడిఎఫ్ ఫైల్ని మీరు ఫాలో అవ్వండి. ఇంకా ఓకే. రవి, మీరు అలాగే అనురాధ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఉంటారు. మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఇంకా ఎవరైనా ఈరోజు నేను ఒక పీడిఎఫ్ ఫైల్ పెడతాను అటెండెన్స్. ఇందులో ఇంకా ఎవరైనా లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఒక్కసారి ఫోన్ చేసి వాళ్ళందరినీ కూడా అటెండ్ అయ్యేటట్టు చూడమని చెప్పండి. ఇక్కడ చూస్తే మనకి అంటే యాక్చువల్గా వచ్చిన వాళ్ళైతే ఇందాక 28 మంది ఉన్నారు. ఒక ఇద్దరు ఎవరో ఇప్పుడు లెఫ్ట్ అయినట్టున్నారు. సో ఎక్కువ మంది జాయిన్ అయ్యేటట్టు చూడండి. 28 మంది వచ్చారు ఈ రోజున.
సరే అయితే మనం ఇక్కడితో మన ప్రజెంటేషన్ ఆపేస్తున్నాను. ఓకే. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఓకే. రైట్.